So today we'll try to start about the Power BI service. So we call it as a cloud service where we try to deploy our reports or publish our reports. So it's a complete repository. అంటే మన రిపోర్ట్స్ అన్నిటిని ఒక చోట స్టోర్ చేయడానికి కానీ సో మన రిపోర్ట్స్ ని users access చేయడానికి కానీ సో there is a centralized place మనం మాట్లాడుకున్నాం కదా it should be having a centralized place which is a cloud service where Microsoft provides us a cloud service where we need to buy a license for this, right? So licensing గురించి మాట్లాడుకుంటే the minimum license మనకి pro license ఉంటుంది so where it is a user based license which is per month మనం pay చేయొచ్చు so where we get that space అంటే లైక్ క్లౌడ్ లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో స్పేస్ వస్తుంది అని సో దట్ ఈస్ వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు టేక్ యూ టు దట్ పోర్టల్ సో పోర్టల్ అనొచ్చు సర్వీస్ లో ఇట్స్ ఏ కంప్లీట్ పోర్టల్ వేర్ యూ కెన్ సీ ఆల్ ద రిపోర్ట్స్ ఆర్ డిప్లాయిడ్ అంటే మన రిపోర్ట్స్ ని డిప్లాయ్ చేసే రిపోర్ట్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు రైట్ సో దిస్ ఇస్ అ సెంట్రలైజ్డ్ ప్లేస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యాక్సెస్ చేయడం క్లౌడ్ సర్వీస్ కాబట్టి సో మీరు జస్ట్ యూఆర్ఎల్ తోటి యాక్సెస్ చేసేయచ్చు సో ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ మీకు ఒక బ్రౌజర్ ఉండి సో మీరు బ్రౌజర్ లో మీరు యూఆర్ఎల్ లైక్ పాస్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ ఏ పాపప్ ఫర్ ఏ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సో దట్ ఈస్ ద రీజన్ ఐ ఆస్క్డ్ యూ టు క్రియేట్ ఏ అకౌంట్ సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే యూ కెన్ ఆల్వేస్ ట్రై టు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు యువర్ ఓన్ అకౌంట్ తోటి సో వేర్ యూ విల్ గెట్ ఎ ట్రయల్ వెర్షన్ సో ఇప్పుడు మీరు కొత్తగా మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి వర్క్ ఈమెయిల్ అకౌంట్ కంపల్సరీ ఇక్కడ ఇట్స్ లైక్ జీమెయిల్ కానీ యాహూ కానీ సో నార్మల్ ఈమెయిల్స్ కి ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ దట్ ఈస్ ద రీజన్ నేను ఏం చేశానంటే వర్క్ ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయమన్నాను సో వర్క్ ఈమెయిల్ అకౌంట్ విల్ అథెంటికేటెడ్ హియర్ ఓన్లీ okay it will not authenticate any gmail yahoo mail like normal emails ni authenticate cheyadu it will authenticate only the work email accounts like at the rate of tcs.com so like sample at the rate of microsoft.com at the rate of apple.com so likewise so it will always authenticate your mail ids with the company's mail account only so that is the reason nenu meeku icchinadi work email account create cheyadaniki oka like ఒక ప్రాసెస్ ఇచ్చాను సో రైట్ సో వేర్ యూ నీడ్ టు లైక్ మీరు ట్రయల్ వెర్షన్ తీసుకోండి సో అవుట్లుక్ E5 ప్లాన్ సో అవుట్లుక్ E5 ప్లాన్ తీసుకుంటే ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ఏ డొమైన్ ఫర్ యూ ఆ డొమైన్ కింద మీరు ఈమెయిల్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ డొమైన్ @gmail @yahoo mail వేరే రెడిఫ్ మెయిల్ లాగా ఉండదు ఇట్స్ లైక్ ఏ ఆన్ microsoft.com అని ఉంటుంది సో విచ్ ఇస్ అనదర్ డొమైన్ అంటే మోర్ స్పెసిఫిక్ ఈ డొమైన్స్ లో పనిచేయవు @gmail.com అలా సో ఇట్ విల్ ఆల్వేస్ అథెంటికేట్ విత్ ఏ వర్క్ ఈమెయిల్ అకౌంట్ సో వన్స్ యూ లాగిన్ విత్ వర్క్ ఈమెయిల్ అకౌంట్ అంటే మీరు ఫ్రెష్ గా వర్క్ ఈమెయిల్ అకౌంట్ తీసుకున్నారు అంటే ఇట్ గివ్స్ ఏ 90 days ఆఫ్ ట్రయల్ వెర్షన్ ఆఫ్ ప్రో యూజర్ యొక్క 90 days ట్రయల్ వెర్షన్ ఇస్తుంది సో లైక్ అంటే 90 days వరకు మీరు ప్రో యూజర్ లాగా పనిచేసుకోవచ్చు లైక్ ట్రయల్ వెర్షన్ సో నెక్స్ట్ 90 days అయిపోయిన తర్వాత if you really want to extend it you can always extend it or else it will be turned downgraded and turned down అని చెప్పొచ్చు degraded or downgraded to again ఫ్రీ వెర్షన్ గా మారిపోతుంది సో ఫ్రీ వెర్షన్ ఉన్నది అంటే మీ రిపోర్ట్స్ ని ఎవరికి యాక్సెస్ ఏమీ ప్రొవైడ్ చేయలేరు సో ఓకే లెట్స్ గో హియర్ లెట్స్ దాంట్లో జంప్ ఇన్ అయి చూద్దాము ఎక్కడ మనము ఆ ఫ్రీ అకౌంట్ అని మనం చూడగలుగుతాము అసలు ఎలాగ అథెంటికేట్ చేయాలని సో వెరీ సింపుల్ అండి సో వీ జస్ట్ నీడ్ టు గో టు హియర్ and say msit.powerbi.com so this is the URL so just you need to type in the browser msit.powerbi.com so once you type this msit.powerbi.com this is the pop-up it will try to say so I was trying to log in with my credentials okay so this is also a work email account so the school email account like a it's a domain కూడా చూడండి so domain is always a different @gmail లాగా లేదు so that is where I was saying that so it should be in a different domain okay so that is very important okay let me log in so it was trying to redirect so it is asking me again to check that is it a new account or an old account
right? Once I log in here. So once I log in here, you can clearly see here, right? So this is a portal where it was trying to say that Power BI Home. So where there are different tabs on I. So this complete portal is maintained by Microsoft. Okay, so you need not to worry. So it's 24/7 online untanki. So they will you like you are buying this portal and portal miru mottam kuda. So it is maintained by Microsoft. You need not to maintain anything. So none of your company is maintained because this is a complete as SaaS service and a software as a service model కిందకి వస్తుంది. Because they were maintaining the servers at the back end, everything they are maintaining for the back end of this. ఓకే, దీనికి బ్యాక్ ఎండ్ అంతా కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. సో జస్ట్ వీఆర్ యూటిలైజింగ్ ఇట్. అంటే మనం జస్ట్ ఏం చేస్తున్నాం, వాటిని యూజ్ చేసుకుంటున్నాం. అంటే లైక్ మనం సాస్ మోడల్లో చాలా యూజ్ చేస్తాం. లైక్ ఒక జీమెయిల్ ఉందనుకోండి, మెయిల్ సర్వీస్. సో మన జీమెయిల్ మనం క్రియేట్ చేయలేదు, మనం సింపుల్ గా దాంట్లోకి వచ్చే మెయిల్ ని మనం స్టోర్ చేస్తాం, దాంట్లో మెయిల్ ని రీడ్ చేసుకుంటాం. అంతేగాని సాఫ్ట్వేర్ కానీ దాని అప్గ్రేడేషన్స్ కానీ దానికి బ్యాక్ ఎండ్ సర్వర్స్ కానీ అదంతా కూడా మనకు అనవసరం. సో వీ విల్ నాట్ మెయింటైన్ ఎనీథింగ్. Simply we use a service known as we create a username and password for a Gmail account create చేసుకుంటాం, username and password create చేసుకుంటాం. We will use that inbox అనే సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుంటాం. కానీ మనం దాని యొక్క బ్యాక్ ఎండ్ కానీ దాని యొక్క సర్వర్స్ కానీ దానికి అప్గ్రేడేషన్స్ చేస్తున్నారా, ప్యాచింగ్లు చేస్తున్నారా, లైక్ నెట్వర్క్ ఎలా ఉంది, సో బ్యాండ్ విత్ ఎలా ఉంది, ఇదంతా మనం పట్టించుకోం. ఎందుకంటే బికాస్ వీఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ ఇట్, బికాస్ ఇట్స్ కంప్లీట్ SaaS మోడల్ విచ్ ఇస్ కంప్లీట్లీ మెయింటైన్డ్ బై ది జీమెయిల్ ఆర్ గూగుల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా. సో ఈ పోర్టల్ అంతా కూడా డోంట్ వరీ అబౌట్ దిస్ పోర్టల్, ఈ కాంపోనెంట్స్ గురించి. జస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ పోర్టల్లో మనకు కావాల్సిన ఫైల్స్ అన్ని ప్లేస్ చేసుకుని వాటి ద్వారా యాక్సెస్ ప్రొవైడ్ చేసుకుని మనం యూజ్ చేసుకుంటాం అంతే. సో దిస్ పోర్టల్ ఎప్పుడు కూడా 99.9% ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. మీరు ఎప్పుడు ఓపెన్ చేసి లాగిన్ చేసినా కూడా ఇది లాగిన్ అవుతుంది. So there is no unavailability of this portal. So that is what I was saying, that the SLA compulsory 19.9% ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేయాలంటే బ్రౌజర్ ఓపెన్ చేసి msit.powerbi.com అని పేస్ట్ చేస్తే చాలు. So you will ask for a username and password. Once you jump into that with a work email account, so you will be logged into this పోర్టల్. సో ఫ్రెష్ గా ఉన్నప్పుడు పోర్టల్లో ఇన్ని రిపోర్ట్స్ ఇవన్నీ కనపడవు మీకు. సో వేర్ యూ కెన్ సీ దట్, రైట్? సో ఇప్పుడు మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఫ్రెష్ గా ఉన్న పోర్టల్లో మీకు ఏవి కనపడవు, మీరు రిపోర్ట్స్ ని డిప్లాయ్ చేసుకోవాలి, పబ్లిష్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ వేర్ యూ కెన్ సీ ద ట్రయల్ లెఫ్ట్. చూసారా, నా దాంట్లో నా వర్క్ ఈమెయిల్ అకౌంట్ కి ట్రయల్ పీరియడ్ ఇచ్చాడు, నేను బై చేయలేదు. బట్ ఇది ఎవర్ సెయింగ్ దట్ ఫస్ట్ టైం మీరు అకౌంట్ ఇంకా 55 days నాకు ట్రయల్ పీరియడ్ ఉంది. So now 55 days trial period on this. So he was saying that your trial period of pro account is ending in 55 days. If you upgrade to continue, మీరు లైసెన్స్ కొనుక్కోండి, అప్గ్రేడ్ చేసుకోండి, సో దట్ కంటిన్యూ అవుతుంది ప్రో వెర్షన్ అంటున్నాడు. సో వేర్ యూ కెన్ సీ దట్ మెయిన్ లాగిన్ అయింది, నా లైసెన్స్ టైప్ ఏంటనేది క్లియర్ గా చూపిస్తున్నాడు ఇక్కడ. అండ్ యూ కెన్ ఆల్సో క్యాన్సిల్ దిస్ ట్రయల్ యాజ్ వెల్. ఓకే, మీరు లాగిన్ అయిన వెంటనే 55 days కాదు, మీకు 90 days వస్తుంది. స్టార్టింగ్ 90 days వస్తుంది. సో 90 days వరకు మీరు ప్రో యూజర్ యొక్క ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మినిమం లైసెన్సింగ్ మోడల్ మనం చెప్పుకున్నాం. సో ప్రో యూజర్ అనేవాడు మినిమం లైసెన్స్ అంటే రిపోర్ట్స్ ఎవరికైనా పబ్లిష్ చేయాలి, ఎవరికైనా షేర్ చేయాలి మీ రిపోర్ట్స్ ని అంటే కంపల్సరీ వాళ్ళకి ప్రో యూజర్ ఉండాలి. మీ కంపెనీలో ప్రతి డెవలపర్ కి ఖచ్చితంగా ప్రో యూజర్ లైసెన్స్ కొంటారు. And who are developing and reports and maintaining the reports should have a pro license account in the service, because if they are using the service, it should have that access, because they need to share to the other people and the reports and publish chesi content manage cheyali kabatti compulsory valki pro user license is the minimum license. Okay, so where you store all these reports. Uppudu pro user ante like meeku oka separate server em create cheyadu. సో మీకంటూ ఏం చేస్తారంటే ఈ మైక్రోసాఫ్ట్ ఏం చేస్తారంటే ఒక సర్వర్ లో ఒక చిన్న ప్లేస్ ప్రొవైడ్ చేస్తాడు. ఆ ప్లేస్ ఎంత ఇస్తాడు మీకు అంటే, సో మీకు క్లియర్ గా చూపించడానికి ఇక్కడ నీకు ప్లేస్ చూపిస్తాను చూడండి. మేనేజ్ పర్సనల్ స్టోరేజ్ మీ యూజర్ కి ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాడండి, 10 GB స్పేస్ ఇస్తాడు. ఎంత ఇస్తాడు? ఇట్ ఈస్ ద 10 GB ఆఫ్ స్పేస్. అంటే హీ వాస్ ప్రొవైడింగ్ ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే క్లౌడ్ లో ఒక సర్వర్ లో ఒక డ్రైవ్ లో 10 GB స్పేస్ ఇస్తున్నాడు మీకు. 10 GB space is providing for you by buying the license. of pro license ఇచ్చాం కాబట్టి మీకు ప్రో లైసెన్స్ మీరు బై చేసినందుకు మీకు 10 GB స్పేస్ ఇస్తున్నారు. ఈ 10 GB స్పేస్ లో మీరు ఎన్ని రిపోర్ట్స్ కావాలంటే అన్ని రిపోర్ట్స్ ప్లేస్ చేసుకోండి. సో ఆ స్పేస్ నే మనం ఏమంటామంటే ఇక్కడ వర్క్ స్పేస్ అంటాం. ఏమంటామండి? వర్క్ స్పేస్ అంటాం. సో వర్క్ స్పేస్ ఈజ్ అ స్పేస్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై మైక్రోసాఫ్ట్ in the cloud infrastructure for you to publish your reports and maintain your reports.
అంటే మీకు 10 GB స్పేస్ వరకు మీ రిపోర్ట్స్ ని పబ్లిష్ చేసి మెయింటైన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వేర్ యూ కెన్ సీ హియర్ దర్ ఇస్ ఎ మీటర్ విచ్ వాస్ సేయింగ్ దట్ ఆ బార్ చూపిస్తుంది చూడండి. సో రైట్ నా అప్ టు నేను 296 MB వరకే యూజ్ చేశాను. సో వేర్ MB సైజ్ ఆఫ్ ద ఫైల్, ఎందుకంటే మీరు ఇంపోర్ట్ మోడ్ లో చేశారనుకోండి సైజ్ ఆఫ్ ది ఫైల్ ఎప్పుడే ఉంటది. సో సైజ్ ఆఫ్ ది ఫైల్ వల్ల మీకు సో 10 GB రేపొద్దున మీరు 1 GB తో చేశారంటే 1 GB ఫైల్స్. సో ఇట్ విల్ ట్రై టు క్లియర్లీ షో యూ హౌ మచ్ GB ఆఫ్ ఫైల్ ఈచ్ ఇస్ దే. సో ఇప్పుడు దాకా నేను యూజ్ చేసింది ఏంటంటే 296 MB అవుట్ ఆఫ్ 10 GB యూజ్ చేశాను అంతే. ఓకే, సో మీకు ఇచ్చే స్పేస్ ఎంత అండి, దట్ ఈస్ నోన్ యాజ్ అ వర్క్ స్పేస్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ ఫర్ యూ. సో మన కంప్యూటర్ లో ఎలా అయితే మనం డ్రైవ్ ఉంటుందో, మనకి డ్రైవ్ ఉంటుంది కదా మన కంప్యూటర్ లో, లైక్ 5 GB డ్రైవ్, 10 GB డ్రైవ్, 100 GB డ్రైవ్స్ ఉంటాయి కదా. సో డ్రైవ్ లాగా అనుకోండి. సో అంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక సర్వర్ లో ఒక డ్రైవ్ లో మీకు ఇంత స్పేస్ ఇచ్చారు. ఓకే, ఆ డ్రైవ్ లో మళ్ళీ మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటారు. సో దాంట్లో ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటారు కదా. ఫోల్డర్స్ అంటే మై డాక్యుమెంట్స్ ఉంటది. అంటే మై డాక్యుమెంట్స్ అంటే మీకు మాత్రమే యాక్సెస్ ఉంటది. అంటే మీరు సిస్టమ్ లో లాగిన్ అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మై డాక్యుమెంట్స్ మీరు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. సో అంటే మై డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ మీకు మాత్రమే ఉంటది, వేరే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. మీరు షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయలేరు మై డాక్యుమెంట్స్. మై డాక్యుమెంట్స్ ఇస్ ద పర్సనల్ డాక్యుమెంట్స్ ఫర్ కీపింగ్ యువర్ రిపోర్ట్. అంటే మీ స్టఫ్ మీరు పెట్టుకోవడానికి మై డాక్యుమెంట్స్ ఇస్ అ వెరీ సెక్యూర్ డిఫాల్ట్ ఫోల్డర్. వేరేస్ ఇంకొక కస్టమ్ ఫోల్డర్ మనం క్రియేట్ చేయొచ్చు. నార్మల్ గా ఫోల్డర్ క్రియేట్ చేసి ఎవరికైనా యాక్సెస్ ఇవ్వచ్చు. సో దట్ ఈస్ నాన్ యాజ్ నార్మల్ ఫోల్డరింగ్, రైట్? అంటే ఈ 10 GB స్పేస్ లో కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఒక డ్రైవ్ లో మనం ఎలాగైతే ఫోల్డర్స్ క్రియేట్ చేస్తామో అలాగే ఇక్కడ మనకి ఏమైనా చేశారంటే వర్క్ స్పేసెస్ అని ఇచ్చారు. ఓకే, మనకి ఇచ్చిన 10 GB లో మనం మల్టిపుల్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మై వర్క్ స్పేస్ వచ్చి మై డాక్యుమెంట్స్ అంటే మీకు మాత్రమే స్పెషల్ అది. అంటే మీకు కావాల్సిన స్టఫ్ ఏదైనా ఉంటే మీరు మై వర్క్ స్పేస్ లో పెట్టుకుంటారు. రిమైనింగ్ అన్ని కూడా యాప్ వర్క్ స్పేస్ ఆర్ కస్టమ్ వర్క్ స్పేస్ అంటారు. అంటే లైక్ వేరే ఫోల్డర్స్ క్రియేట్ చేయడం, అంటే దానికి సెపరేట్ గా ఫోల్డర్స్ కావాలి అనుకుంటే వీ క్రియేటెడ్ నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేస్తామో నెంబర్ ఆఫ్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేస్తాం. ఈ వర్క్ స్పేసెస్ అన్ని కూడా దేనికి పాయింట్ అయి ఉంటాయి, ఈ 10 GB స్పేస్ కి పాయింట్ అయి ఉంటాయి. మీరు ఎన్ని వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకుంటే ఏదన్నా కూడా విత్ ఇన్ ద 10 GB లో మీరు ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నా అదంతా కూడా దానికి పాయింట్ అయి ఉంటాయి. అంటే 10 GB స్పేస్ కి ప్రొవైడ్ అయి ఉంటాయి. అంటే హీ వాస్ గివింగ్ యూ ఎ స్పేస్ ఆఫ్ 10 GB ఇన్ ఎ డ్రైవ్. లైక్ ఒక సర్వర్ లో 10 GB స్పేస్ తోటి మీకు ఒక డ్రైవ్ లో స్పేస్ ఇస్తే దాంట్లో మీరు నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తే దాంట్లో వన్ ఆఫ్ ది థింగ్ ఈస్ మై వర్క్ స్పేస్ ఇస్ కంప్లీట్ స్పేస్ విచ్ ఇస్ టు యూ. మనకి అది మనమే అడ్మిన్ అక్కడ. సో ఎవరికి ఆ వర్క్ స్పేస్ లోకి వచ్చి ఎడిట్ చేయడానికి కానీ దాంట్లో ఉన్న రిపోర్ట్స్ ని యాక్సెస్ చేయడానికి కానీ ఉండదు. వాడు చేయలేడు, ఎందుకంటే మీ వర్క్ స్పేస్ కనిపించదు. ఓకే, సో బికాస్ యూ లాగిన్ యూ కెన్ సీ ఓన్లీ ఇట్. అంటే మీరు లాగిన్ అయితేనే మీ వర్క్ స్పేస్ కనిపిస్తుంది. వేరే అందరు వర్క్ స్పేసెస్ ఉన్నాయి చూసారా, కింద చాలా వర్క్ స్పేసెస్ ఉన్నాయి. సో వీటిని ఏమంటాం అంటే కస్టమ్ వర్క్ స్పేసెస్ అంటాం ఆర్ యాప్ వర్క్ స్పేసెస్ అంటాం, విచ్ ఆర్ క్రియేటెడ్ బై అస్ టు యాక్సెస్ ఫర్ మల్టిపుల్ పీపుల్. అంటే అందరూ కూడా కొలాబరేట్ అయ్యి యాక్సెస్ చేసుకుంటానికి, అందరూ కొలాబరేట్ అయ్యి వాటిని యూజ్ చేసుకుంటానికి మనం క్రియేట్ చేసే స్పేసెస్ ఏంటంటే కస్టమ్ వర్క్ స్పేసెస్ ఆర్ యాప్ వర్క్ స్పేసెస్ అంటారు. ఓకే, యాప్ వర్క్ స్పేసెస్ ఆర్ కస్టమ్ వర్క్ స్పేస్. అసలు ఈ వర్క్ స్పేస్ లో ఏముంటది అంటే, వర్క్ స్పేస్ లో ఏముంటది అండి, యూ స్టోర్ ద రిపోర్ట్స్. ఇక్కడ మనకు ఓన్లీ ఎజెండా ఏంటి అంటే, మన ఈ పోర్టల్ లోకి వచ్చింది ఏంటి ఎజెండా, మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేసిన డెస్క్టాప్ నుంచి క్రియేట్ చేసిన రిపోర్ట్స్ అన్నిటిని కూడా ఒక సెంట్రలైజ్ ప్లేస్ లో పెట్టుకుని అక్కడి నుంచి యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి. సో ఏ వర్క్ స్పేస్ లో అయినా కూడా, అది మై వర్క్ స్పేస్ అనండి, డెవ్ వర్క్ స్పేస్ అనివ్వండి, ఎక్కడైనా కూడా సో ఇట్ డివైడెడ్ మీ నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ డివైడ్ చేసినా కూడా ఏ ఫోల్డర్ లోకి వెళ్ళినా కూడా మీకు రిపోర్ట్స్ ఉంటాయి. మన రిపోర్ట్స్ నే ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఈ వర్క్ స్పేస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సో దే విల్ ఆస్క్ ఎ క్వశ్చన్ సేయింగ్ దట్ how many different types of workspaces that are available in Power BI service. So you can create two different types of workspaces. One is you can have two different types of workspaces. My workspace అనేది default గా create అయిపోయి ఉంటుంది. So you need not to create it, and you will be a solo admin to that my workspace, and you can store your reports in my workspace, and you can share to the other users. మీ reports ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు, బట్ మీ వర్క్ స్పేస్ లో రిపోర్ట్స్ ని ఎవరైనా డిలీట్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ కుదరదు, బికాస్ యూ ఆర్ ద సోలో పర్సన్ హూ హ్యాస్ అన్ యాక్సెస్ టు ద మై వర్క్ స్పేస్. వేర్ యాజ్ అ కస్టమ్ వర్క్ స్పేస్ ఆర్ యాప్ వర్క్ స్పేస్ ఏమంటారంటే, దిస్ ఈస్ అ వర్క్ స్పేస్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ ఫర్ ద యాక్సెస్ ఫర్ ద ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. మనం ఎవరికైనా యాక్సెస్, ఒక రిపోర్ట్స్ అన్నిటికి యాక్సెస్ ఇవ్వాలి అంటే, అంటే మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి కూర్చున్నాం, మనం అందరం డెవలపర్స్.
సో మనందరికీ కలిసి ఒకే ఒక ప్లేస్ లో మొత్తం రిపోర్ట్స్ అన్ని ఉండాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, ఒక డెవ్ వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాం. సో ఆ డెవ్ వర్క్ స్పేస్ కానీ ఆ యాప్ వర్క్ స్పేస్ కానీ మీరు క్రియేట్ చేసేటప్పుడు సో ఇట్ విల్ ఆస్క్ యూ ద నేమ్. సో వాట్ ఈస్ ద నేమ్ యూ వాంట్ టు గివ్ దట్ వర్క్ స్పేస్, అండ్ దానికి లైక్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్. సో వన్స్ యూ గో ఫర్ ఇట్, ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ okay, so advanced వెళ్తే so it will ask you whom to be, you want to become as a ఎవరిని వర్క్ స్పేస్ అడ్మిన్స్ గా స్పెసిఫై చేయాలనుకుంటున్నారు. ఓకే, ఎవరన్నా వర్క్ స్పేస్ అడ్మిన్స్ గా ఆర్ స్పెసిఫిక్ యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా, అంటే లైక్ ఇక్కడ మీరు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. సో జస్ట్ మీరు క్రియేట్ చేసేస్తారు. లెట్స్ సే ఐ విల్ సే ఇట్ యాజ్ ఏ sample workspace or sample workspace. I was trying to create it as a sample workspace. సో ఈ వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీ ఏం యాక్సెస్ ఉండాలండి, ప్రో యాక్సెస్ కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ప్రో యాక్సెస్ ఉంటేనే ఇవన్నీ చేయగలం, ఫ్రీ యాక్సెస్ లో ఏమి చేయలేం. సో మీకు అందరికీ 90 days ఫ్రీ ప్రో యాక్సెస్ ఫ్రీగా వస్తుంది. సో యూ కెన్ వర్క్ అవుట్ ఇట్. సో జనరల్ గా నేను కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా వర్క్ స్పేస్ అడ్మిన్స్ కి ఇచ్చేస్తున్నాను. సో వేర్ ఐ వాజ్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీథింగ్. నేను స్పెసిఫిక్ గా ఎవరికైనా యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అంటే వాళ్ళకి ఇవ్వచ్చు. లైక్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ స్పేస్ అడ్మిన్స్ కి యాక్సెస్ ఇస్తున్నాను, అండ్ లైసెన్స్ మోడ్ ఈస్ ప్రో అకౌంట్ అండ్ జస్ట్ క్రియేట్ ఇట్ యాజ్ సేవ్. సో మీకు ఇప్పుడు ఒక వర్క్ స్పేస్ క్రియేట్ అయింది. సో ఈ వర్క్ స్పేస్ లో మీకు కావాల్సిన రిపోర్ట్స్ అన్నిటిని పబ్లిష్ చేసుకోవచ్చు. మీ ఈ వర్క్ స్పేస్ లో ఉన్న కంటెంట్ అంతటిని మేనేజ్ చేసుకోవచ్చు. సో దీనికి నెంబర్ ఆఫ్ యూజర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ వర్క్ స్పేస్ లోకి. లెట్స్ ఇప్పుడు నేను మీకు యాక్సెస్ ఇవ్వాలన్నా, లైక్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి యాక్సెస్ ఇవ్వాలన్నా వర్క్ స్పేస్ లోకి, సో నేను నెంబర్ ఆఫ్ పీపుల్ ని ఈమెయిల్ అడ్రస్ ద్వారా యాడ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి నేను డెవ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాను, నాతో పాటు ఒక ఇద్దరు డెవలప్మెంట్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ డ్రైవ్ కి యాక్సెస్ కావాలి అనుకోండి. సో ఐ విల్ యాడ్ దర్ ఈమెయిల్ ఐడీస్ అండ్ దేర్ ఇస్ డిఫరెంట్ రోల్స్ హియర్. అంటే అందరికీ అన్ని యాక్సెస్లు ఇవ్వను. సో కొంతమందికి ఏం చేస్తానంటే మెంబర్ యాక్సెస్ ఇస్తాను, కొన్ని యూజర్స్ కి వ్యూ ఇస్తాను. అంటే ఎవరైతే రిపోర్ట్స్ ని లైక్ చెక్ చేయాలి, జస్ట్ వ్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వ్యూ పర్మిషన్స్ ఇస్తాను. అంటే ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు, లైక్ పబ్లిష్ చేసి రిపోర్ట్స్ లో ఎవరైనా ఎడిట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి కాంట్రిబ్యూటర్ రోల్ ఇస్తాను. ఆర్ దే రియల్లీ వాంట్ టు హ్యావ్ ఎ అడ్మినిస్ట్రేషన్ అకౌంట్, అంటే కంప్లీట్ యాక్సెస్ కావాలి అంటే అడ్మిన్ అకౌంట్, లైక్ నార్మల్ మెంబర్ యాక్సెస్ కావాలంటే. సో యూ బేస్డ్ ఆన్ యువర్, అంటే లైక్ మీకు ఒక్కొక్కసారి ఆ డెవలపర్సే కాదు, మీకు దాంట్లో మేనేజర్స్ ని ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. లైక్ ఎవరైతే రిపోర్ట్స్ ని చూడాలనుకుంటున్నారో, మీరు చేసిన రిపోర్ట్స్ అన్నిటిని చూడాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇక్కడ యాడ్ చేస్తాను, వాళ్ళకి కావాల్సిన డిజిగ్నేటెడ్ రోల్ ఇస్తాను. సో ఈ రోల్ ద్వారా ఏమవుతుందంటే యూజర్ ఆ రోల్ బట్టి వాడికి యాక్సెస్ వస్తుంది ఆ రిపోర్ట్స్ కి. సో ఎంతవరకు వాడు చేయగలుగుతాడు అంటే రిపోర్ట్ వ్యూయింగ్ అంటే ఓన్లీ రిపోర్ట్ వ్యూ చేయగలుగుతాడు. సో వాడేమి రిపోర్ట్ ని డిలీట్ చేయలేడు ఆర్ ఎడిట్ కూడా చేయలేడు. సో వేరే నేను ఇప్పుడు మన డెవలపర్స్ అందరికి కూడా అడ్మిన్ యాక్సెస్ ఇస్తాను, ఎందుకంటే హీ షుడ్ హ్యావ్ ఎ ఫుల్ యాక్సెస్. అంటే మీరు రేపొద్దున మీరు అబ్సెంట్ అయినా కూడా హీ హ్యాస్ టు టేక్ ఓవర్ దట్ రిపోర్ట్ అండ్ హీ హ్యాస్ టు వర్క్ ఆన్ ఇట్. సో అలాగే మనం ఏం చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ని యాక్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు. అంటే యూ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ ఎ గ్రూప్ వర్క్ స్పేస్ అని చెప్పొచ్చు. గ్రూప్ పీపుల్ కి అందరికీ కలిపి, గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి ఒక రిపోర్ట్స్ ఒక కామన్ ప్లేస్ లో యాక్సెస్ చేయాలి అంటే విల్ క్రియేట్ ఇట్ యాజ్ ఎ వర్క్ స్పేస్ అండ్ యూ కెన్ యాడ్ దట్ రోల్స్ వేర్ యూ కెన్ సీ దట్. ఇప్పుడు నాకు మేము క్రియేట్ చేశాను కాబట్టి నేను అడ్మిన్ ఆబ్వియస్లీ సారీ నేనే డౌన్ గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఐ కెన్ డౌన్ గ్రేడ్ మై సెల్ఫ్ టు ద వీవర్, కాంట్రిబ్యూటర్ అండ్ మెంబర్ యాజ్ వెల్. Okay, it's up to you, right? You can always change the permissions because you are the first admin who created this. మీరు ఎవరైతే అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళకి వేరే వాళ్ళని ఎవరినైనా కూడా ఏ యాక్సెస్ అయినా మార్చడానికి కుదురుతుంది. ఓకే, సో యూ నీడ్ టు సీ దట్ హౌ యూ కెన్ ప్రొవైడ్ ద యాక్సెస్ టు ది ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. లైక్ నాకు ఈ వర్క్ స్పేస్ లో ఉన్న రిపోర్ట్స్ వేరే వాళ్ళతో షేర్ చేయాలనుకోండి, సింపుల్ గా ఏం చేస్తానంటే వాడికి వర్క్ స్పేస్ కి యాక్సెస్ ఇచ్చేస్తాను. వర్క్ స్పేస్ కి యాక్సెస్ ఇచ్చేసానంటే వర్క్ స్పేస్ లో ఉన్న రిపోర్ట్స్ అన్ని కనిపిస్తాయి నాకు. ప్రస్తుతానికి నా దగ్గర ఎక్కడ ఈ వర్క్ స్పేస్ లో ఒక్క రిపోర్ట్ కూడా లేదు. అదే నేను వేరే వర్క్ స్పేస్ కి వెళ్ళాను అనుకోండి, when I go to dev workspace, dev team workspace, ఈ వర్క్ స్పేస్ కి వెళ్తే దేర్ ఆర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్. సో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. అలాగే లెట్ మీ గో టు dev workspace test. సో దీంట్లో కూడా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. వేరేజ్ ప్రొడక్షన్, సో దీంట్లో అసలు ఏమి రిపోర్ట్స్ లేవు, కంటెంటే లేదు. సో క్యూ వర్క్ స్పేస్ కి వెళ్దాం. సో దీంట్లో కూడా ఎంటీ వర్క్ స్పేస్ అండ్ శాంపిల్ వర్క్ స్పేస్ ఇస్ ఆల్సో ఎంటీ వర్క్ స్పేస్. మీన్స్ ఈ వర్క్ స్పేసెస్ అన్ని కూడా ఎంటీ ఉన్నాయి. సో ఐ హావ్ నాట్ యూటిలైజ్డ్ అప్ టు నౌ. వేరస్ డెవ్ టీమ్ వర్క్ స్పేస్ కానీ కస్టమ్ వర్క్ స్పేస్ లో చూద్దాం. సో కస్టమ్ వర్క్ స్పేస్ వీ హ్యావ్ సమ్ రిపోర్ట్స్ హియర్, రైట్? సో అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క మై వర్క్ స్పేస్ లో ఏమన్నాయి చూద్దాం. సో మై వర్క్ స్పేస్ లో కూడా దేర్ ఆర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్, రైట్? సో మనం పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ అన్నిటిని కూడా వర్క్ స్పేస్ లో స్టోర్ చేసుకుంటున్నాము.
ఓకే, సో మీన్స్ వెన్ యూ ఆర్ పబ్లిషింగ్ ఏ రిపోర్ట్, అంటే మీరు ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తున్నప్పుడు అది అడుగుతుంది ఏ వర్క్ స్పేస్ లోకి మీరు పబ్లిష్ చేయాలనుకుంటున్నారు. సో ఓకే, సో లెట్స్ సి సో హౌ ఇట్ వాస్ ఆస్కింగ్. లెట్ మీ గో టు క్విక్లీ టు పవర్ బిఐ డెస్క్టాప్ కి వెళ్దాం. సో ఇప్పుడు దాకా మనం పబ్లిష్ చేయలేదు కాబట్టి, సో లెట్స్ సి, లెట్స్ క్రియేట్ ఎ శాంపిల్ రిపోర్ట్ అండ్ ట్రై టు పబ్లిష్ ఇంటూ శాంపిల్ వర్క్ స్పేస్. మనం ఆ శాంపిల్ వర్క్ స్పేస్ లోకి పబ్లిష్ చేద్దాం. Let's quickly plot some like graphs to them. So let's say I'll try to plot some okay. Okay, so let's say some sample charts just for our అండర్స్టాండింగ్, అంటే రిపోర్ట్ వెళ్తుందా లేదా అని చెక్ చేయడానికి. సో లెట్స్ సే, సో ఈ రిపోర్ట్ ని ఫస్ట్ మీరు ఓకే అనుకుంటే, సో వన్స్ యూ ప్లాటెడ్ ఆల్ ది గ్రాఫ్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ఇట్, జస్ట్ యూ నీడ్ టు ఫస్ట్ సేవ్ దిస్ రిపోర్ట్. సో సేవ్ చేయాలి రిపోర్ట్ ని. సో లెట్స్ సే ఐ వాస్ ట్రైయింగ్ టు సేవ్ దిస్ రిపోర్ట్ యాజ్ ఏ శాంపిల్ టెస్ట్. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత, సో వాట్ యూ నీడ్ టు డూ ఈజ్, వన్స్ యూ ఆర్ డన్ విత్ దిస్, మీ చేంజెస్ అన్ని అయిపోయినాయి అనుకుంటే, సో దెన్ ఇఫ్ యూ వాంట్ టు, అంటే దీన్ని తీసుకువెళ్ళి పవర్ బిఐ సర్వీస్ లో ప్లేస్ చేయాలంటే ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. సో యాజ్ ఐ సెడ్ దట్ నిన్న లాగిన్ అయ్యాను నేను, రైట్. సో ఫర్ మై కస్టమ్ విజువలైజేషన్స్ గురించి లాగిన్ అయ్యాను. సో సేమ్ వే యూ నీడ్ టు లాగిన్. ఇక్కడ సైన్ ఇన్ వస్తుంది, సైన్ ఇన్ అయితే సో సేమ్ అకౌంట్ తో సైన్ ఇన్ అయ్యి జస్ట్ యూ నీడ్ టు క్లిక్ పబ్లిష్, అంతే. సో మీ రిపోర్ట్ ని ఏం చేయాలి, జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. సో ఆ బటన్ కొట్టిన వెంటనే, సో ఇట్ విల్ ట్రై టు కనెక్ట్ టు దట్ పవర్ బిఐ సర్వీస్ అండ్ ఇట్ విల్ ట్రై టు షో యూ ఆల్ ది వర్క్ స్పేసెస్ which are available in the Power BI service. So select your destination. So మీరు మై వర్క్ స్పేస్ లో పెట్టుకుంటారా, లేకపోతే కస్టమ్ వర్క్ స్పేస్ లో పెట్టుకుంటారా, లైక్ యాప్ వర్క్ స్పేస్ లో పెట్టుకుంటారా అనేది మీ ఇట్స్ ఓన్ డెసిషన్. బట్ మై వర్క్ స్పేస్ లో ఎప్పుడు పెట్టద్దు, ఎందుకంటే రియల్ టైమ్ లో డోంట్ ఎంకరేజ్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ టు మై వర్క్ స్పేస్. మై వర్క్ స్పేస్ అనేది మీరు పర్సనల్ గా యూజ్ చేసుకోవడానికి. బట్ వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ ఎ కంపెనీ విత్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ద కంపెనీ, సో దే విల్ ఆల్వేస్ ఎంకరేజ్ యూ టు కీప్ ద రిపోర్ట్ ఇన్ టు ఏ గ్రూప్ వర్క్ స్పేస్. అంటే గ్రూప్ వర్క్ స్పేస్ లో ప్లేస్ చేయడం అనేది ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే దే విల్ గివ్ యూ అన్ యాక్సెస్ టు వర్క్ స్పేస్ అండ్ ఈ వర్క్ స్పేస్ లో మీ రిపోర్ట్ పబ్లిష్ చేయండి అని చెప్తారు. Okay, so they will give you a group workspace because it's not only access for you. You should that report should be get access with the number of developers kuda access undali kabatti. So they will ask you to access like publish it into the group workspace, ante like app workspace anachu. So our custom workspace or group workspace loki publish cheyamantaru. Okay, so man alaitene group workspace aithe okati create chesam kada, my workspace kakunda. So where I was trying to select this workspace and simply select as a select. So once you select it, it will try to publish all this report into that. A report lo mottam తీసుకెళ్ళి
ఈ గ్రూప్ వర్క్ స్పేస్ లోకి ప్లేస్ చేయడానికి స్టడీ చేస్తుంది. అంటే ఈ రిపోర్ట్ అంతా తీసుకొచ్చి నెంబర్ ఆఫ్ యూజర్స్ షేర్ చేయడానికి మీరు ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేశారు కదా, ఆ వర్క్ స్పేస్ లోకి నేను ప్లేస్ చేసుకున్నాను. So this is the place where it was saying that publishing of the tool Power BI service is successful, and you can directly click here to see the report from here. నేను ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు because I want to see from here. So నేను already URL open చేశాను కదా, just I will try to go for a refresh. So ఈ కంటెంట్ అనేది వర్క్ స్పేస్ లోకి వచ్చిందా రాలేదా? Yes, the content has came into this workspace where you can see that ఏమేం కంటెంట్ వచ్చింది. So that is very important here. సో మనం పవర్ బిఐ సర్వీస్ నుంచి మనం పబ్లిష్ చేస్తే ఏమేమి వచ్చినాయి? సో డేటా సెట్ అని వచ్చింది, రిపోర్ట్ అని వచ్చింది. అంటే మనము ఇక్కడ నుంచి పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తే దాంట్లో బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటా అంతా కూడా స్టోర్ అయ్యేదాన్ని డేటా సెట్ అంటాం. అంటే మన డేటా సోర్స్ కనెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి సీన్ ఇన్ ద డేటా సెట్ అండి. సో దా డేటా సెట్ ని యూజ్ చేసుకుని రిపోర్ట్ క్రియేట్ అవుతుంది. సో డేటా సెట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్. అంటే డేటా సెట్ ఉంటేనే డేటా సెట్ మీదే రిపోర్ట్ క్రియేట్ అవుతుంది. డేటా సెట్ లేదనుకోండి రిపోర్ట్ పని చేయదు, బికాస్ డేటా సెట్ హోల్డ్స్ ద డేటా కంప్లీట్. మీరు సోర్స్ లో డేటా అంతా కూడా లైక్ రిపోర్ట్ ప్లాట్ చేయడానికి కావాల్సిన డేటా అంతా కూడా డేటా సెట్ లో ఉంటది. సో దానిపైన క్రియేట్ చేసే రిపోర్ట్ ని మనం లైక్ ఇక్కడ మనం చూడండి కలరింగ్ రిపోర్ట్ ఉంటుంది. సో ఆ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి రిపోర్ట్ ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఎస్, ఆ రిపోర్ట్ మనకి ఎగ్జాక్ట్లీ మనం క్రియేట్ చేసిన రిపోర్ట్ లాగే ఉందా లేదా, ఈజ్ దేర్ ఎనీ చేంజెస్. సో ఇక్కడ కూడా మన రిపోర్ట్ వచ్చింది. సో విచ్ ఇస్ షోయింగ్ ఇన్ పేజ్ ఆఫ్ 1 రైట్. మనకి ఒకటే ఒక పేజ్ ఉంది. సో ఆ రిపోర్ట్ అంతా కూడా కనిపిస్తుంది. ఎప్పుడు అప్డేట్ చేశారు అనేది క్లియర్ గా స్టాటిక్ గా ఎప్పుడు పబ్లిష్ చేశారు, ఎవరు పబ్లిష్ చేశారనే ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ గా ఉంది. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యాక్సెస్ ద రిపోర్ట్ ఇన్ ద పవర్ బిఐ సర్వీస్. అంటే రిపోర్ట్ పవర్ బిఐ సర్వీస్ మనం పంపించేసాం, రిపోర్ట్ పబ్లిష్ చేసేసాం. మనం ఇక్కడైతే బేసిక్ వరకు పవర్ బిఐ డెస్క్టాప్ లో చూసేవాళ్ళం, ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఏం చేస్తాం, బ్రౌజర్ లోనే చూస్తాం. సో దానికి అటాచ్ అయిన డేటా సెట్ వచ్చి ఇది. అంటే దానికి సంబంధించిన ఆ డేటా అంతా రావడానికి మెయిన్ ఎక్కడ ఉందండి, ఇది. దిస్ ఇస్ ద డేటా సెట్. సో కంటెంట్ లోకి వెళ్తే సో ఇట్స్ ఓన్లీ షోస్ ద రిపోర్ట్. డేటా సెట్ ఓన్లీ చూడాలి అంటే డేటా సెట్ చూడొచ్చు, రెండు ఒకేసారి చూడాలి అంటే ఆల్ కి వెళ్ళొచ్చు. Okay, so this is the place where you can always see all the content, or if you want to only see the like only report చూడాలంటే రిపోర్ట్ చూడొచ్చు, ఆ డేటా సెట్ కావాలంటే డేటా సెట్ కూడా సెగ్రిగేట్ చూసుకోవచ్చు. సో ఇలాగే మనకి నేను ఇక్కడ ఒక రిపోర్ట్ ఉన్నాయి. సో లెట్స్ సే నేను డెవ్ వర్క్ స్పేస్ కి వెళ్ళాను అనుకోండి, ఇలాగే నెంబర్ ఆఫ్ యూజర్స్ డిఫరెంట్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఒక సెంట్రల్ ప్లేస్ లో పెట్టాలి కాబట్టి సో దే మేక్ ఇట్ యాజ్ ఎ సెంట్రలైజ్ ప్లేస్ టు స్టోర్ ఆల్ దేర్ రిపోర్ట్స్. ఓకే, సో మీరే కాదు, హూ హ్యాస్ యాక్సెస్ టు దిస్ డెవ్ వర్క్ స్పేస్ వాళ్ళందరూ కూడా పబ్లిష్ చేసుకోవచ్చు వాళ్ళ రిపోర్ట్స్ ని. ఇట్స్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు యూ. సో ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫైన్ టు యూ, దట్ ఈస్ నోన్ యాజ్ మై వర్క్ స్పేస్. మై వర్క్ స్పేస్ అనేది మీకు కన్ఫైన్డ్ అయింది. అంటే కన్ఫైన్డ్ అంటే మీకు మాత్రమే యాక్సెస్ ఉండేది. వేరేజ్ రిమైనింగ్ గ్రూప్ వర్క్ స్పేస్ కి ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళ రిపోర్ట్స్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మన డేటా సెట్ రిపోర్ట్ తోటి వచ్చాం. సో దానిపైన ఏమైనా కావాలి అంటే డాష్ బోర్డ్ కావాలి అంటే మనం ఇక్కడే క్రియేట్ చేయాలి. సో సింపుల్ క్వశ్చన్ ఈస్ where you can create a dashboard. Dashboard cannot be created in the Power BI desktop. It can be created only in the Power BI service. Power BI service లోనే మీరు డెస్క్టాప్ డాష్బోర్డ్ క్రియేట్ చేయగలుగుతారు. పవర్ బిఐ సర్వీస్ లో పవర్ బిఐ డెస్క్టాప్ లో మీరు డాష్బోర్డ్ ని క్రియేట్ చేయలేరు. ఓకే, సో మనం పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి పవర్ బిఐ సర్వీస్ కి ఏమొస్తాయండి, ఓన్లీ డేటా సెట్ వస్తుంది, రిపోర్ట్ వస్తుంది. సో దానిపైన రిపోర్ట్ పైన ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఏంటండి, డాష్బోర్డ్. అంటే సింపుల్ టు సే ఒక ట్రీ డయాగ్రామ్ లాగా ఒక నెట్వర్క్ డయాగ్రామ్ చూస్తే ఫస్ట్ మనకి డేటా సోర్సెస్ ఉంటాయి. ఈ డేటా సోర్సెస్ అన్ని కూడా ఫామ్ అయ్యి ఏమవుతుందండి, డేటా సెట్. అంటే డేటా సోర్సెస్ అంటే చాలా ఉండొచ్చు. లెట్స్ సే మీరు ఒక రిపోర్ట్ చేయడానికి ఎక్సెల్ నుంచి తీసుకురావచ్చు, పీడిఎఫ్ నుంచి తీసుకురావచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి కూడా కనెక్ట్ అయ్యి తీసుకురావచ్చు. సో అలాగే మల్టిపుల్ సోర్సెస్ అంతా డేటా అంతా కూడా కన్సోల్డ్ అయ్యి అది ఏమవుతుందంటే మనం పబ్లిష్ చేసిన పవర్ బిఐ సర్వీస్ లోకి ఒక డేటా సెట్ గా మారుతుంది. ఆ డేటా సెట్ నుంచి మనకి ఏం వస్తుంది, రిపోర్ట్ వస్తుంది. సో ఆ రిపోర్ట్ నుంచి మీరు ఏం చేస్తారు, విల్ క్రియేట్ ఇట్ యాజ్ ఎ డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్ అనే దాని నుంచి డాష్ బోర్డ్ లో ఏముంటాయి అంటే టైల్స్ అని ఉంటాయి. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ అండి. ఓకే, దిస్ ఈస్ ద పాత్. సో ఈ రిపోర్ట్ డేటా సెట్ అనేది మీకు ఎక్కడ ఉంటది, ఈ రిపోర్ట్ అండ్ డేటా సెట్ విల్ బి ఇన్ ద పవర్ బిఐ డెస్క్టాప్. అంటే ఇదంతా కూడా ఫస్ట్ అంతా కూడా పవర్ బిఐ డెస్క్టాప్ లో మీరు చేస్తారు, రైట్. సో యూ డెవలప్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటూ పవర్ బిఐ డెస్క్టాప్ ఇక్కడ వరకు, రైట్. సో ఇక్కడ నుంచి యూ విల్ ట్రై టు గో విత్ పవర్ బిఐ సర్వీస్. సో ఈ డాష్ బోర్డ్ క్రియేషన్ ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, పవర్ బిఐ సర్వీస్ నుంచి వస్తుంది.
సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పవర్ బిఐ అంటే డేటా డేటా సోర్స్ ఉంటుంది. డేటా సోర్స్ అన్ని కన్సాలిడేట్ అయ్యి డేటా సెట్ క్రియేట్ అవుతుంది. ఒకే ఒక డేటా సెట్ క్రియేట్ అవుతుంది. ఒక రిపోర్ట్ కి ఒక డేటా సెట్ ఉంటుంది. ఆ డేటా సెట్ లోనే అన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఆ డేటా సెట్ లోనే మొత్తం అన్ని కనెక్షన్స్ దాంట్లోనే ఉంటాయి. ఆ డేటా సెట్ నుంచి రిపోర్ట్ జనరేట్ అవుతుంది. రిపోర్ట్ నుంచి డాష్ బోర్డ్ వస్తుంది. డాష్ బోర్డ్ నుంచి టైల్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ వేర్ యూ కెన్ సీ. సో ఇలాంటి డయాగ్రామ్ మీరు ఇక్కడ చూడాలి అంటే కూడా చూడొచ్చండి. సో ఇప్పుడు నేను వ్యూ చూస్తే, సో వేర్ యూ కెన్ సీ దట్ మన వర్క్ స్పేస్ కి వెళ్ళిపోదాం. మనం క్రియేట్ చేసిన శాంపుల్ వర్క్ స్పేస్ కి వెళ్తే, సో ఇక్కడ మన వ్యూ ఉంది చూడండి. సో వ్యూ నార్మల్ లిస్ట్ వ్యూ లో ఉంది. లిస్ట్ వ్యూ కాకుండా లీనియేజ్ అని పెట్టారు అనుకోండి. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ సీ దట్. సో చూడండి డేటా సోర్స్. సో డేటా సోర్సెస్ నుంచి ఈ డేటా సోర్స్ మంది శాంపిల్ స్టోర్ డేటా సోర్స్. ఈ డేటా సోర్స్ నుంచి డేటా సెట్ క్రియేట్ అయింది. సో ఈ డేటా సెట్ నుంచి రిపోర్ట్ క్రియేట్ అయింది. రిపోర్ట్ నుంచి మనం డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తే డాష్ బోర్డ్ నుంచి టైల్స్ ఉంటాయి. డాష్ బోర్డ్ లో టైల్స్ ఉంటాయి. ఓకే, లెట్స్ క్రియేట్ డాష్ బోర్డ్ క్విక్లీ. సో వెరీ ఈజీ అండి. ఇక్కడ మనం జస్ట్ హ్యాండ్స్ ఆన్ తోటి చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. వన్ టైం ఎఫర్ట్. మనం ఒకసారి చూస్తే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. జస్ట్ లిస్ట్ లో కన్వర్ట్ చేసి నేను రిపోర్ట్ ఓపెన్ చేస్తాను. ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే డాష్ బోర్డ్ లో రిపోర్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే రిపోర్ట్స్ అనేవి డీటెయిలింగ్ డేటా. ఓకే, డీటెయిల్ డేటా అంటే ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి బై షిప్ మోడ్, బై రీజియన్, బై థింగ్స్ అని మనం ప్రతి దాని గురించి ఏం చేసామంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాం. సో దీంట్లో ఒకసారి మనం ఏం చేస్తామంటే లైక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ టోటల్ సేల్స్ అమౌంట్ లాంటి ఒక కార్డ్ పెట్టాం. సో నేను మళ్ళీ వచ్చి ఇక్కడికి ఏం చేస్తున్నాను, సో ఐ వాజ్ యాడింగ్ వన్ మోర్ కార్డ్. సో మన డాష్ బోర్డ్ లో చూపించడానికి నేను ఏం చేస్తున్నానంటే హై లెవెల్ ఇదంతా కూడా ఈచ్ లెవెల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే బదులు నేను హై లెవెల్లో ఏం చెప్తానంటే ఒక కార్డ్ తీసుకుని దిస్ ఇస్ ద ప్రాఫిట్ వీఆర్ గెట్టింగ్. ఓకే, ఇది మన ఇంత ప్రాఫిట్ వస్తుంది. సో ఐ విల్ సే దట్ దిస్ ఈస్ మై సేల్స్ దట్ ఈస్ హ్యాపెన్. సో హై లెవెల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా బిజినెస్ ని యూజ్ ద 2 KPIs, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. సో నేను చేంజెస్ చేసినప్పుడల్లా ఏం చేయాలి, ఐ నీడ్ టు సేవ్ ఇట్ and you need to publish it to rewrite it. And then rewrite cheyali kada. So I want to rewrite it. So I can also select it and I can rewrite it. So then rewrite cheseyochu. Yes, chudandi you have already a data set undi, deenni mari overwrite cheyamantara. Yes, I want to overwrite the data set previously which I have sent into the Power BI. నేను ఏదైతే పంపించానో దాన్ని కంప్లీట్ గా రిపోర్ట్ ని ఓవర్రైట్ చేయండి బికాజ్ ఐ మేడ్ ఏ న్యూ చేంజెస్ ఇన్ ద రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ లోకి న్యూ చేంజెస్ అడాప్ట్ అయినాయో లేదో మళ్ళీ జస్ట్ మనం ఇక్కడ అవసరం లేదు, సింపుల్ గా ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తే సో ఇట్ విల్ కమ్ హియర్. రైట్, మన చేంజెస్ అయితే వచ్చేసినాయి. మరి మనం ఏం చేస్తున్నామంటే డాష్ బోర్డ్ లోకి ఇంపార్టెంట్ వాటిని తీసుకువెళ్ళాలి కాబట్టి డాష్ బోర్డ్ అంటే హై లెవెల్. సో ఫస్ట్ పిక్చర్ మాట మనం ఎవరికైనా చూపించేటప్పుడు ఫస్ట్ మనం ఈ విధంగా ఇక్కడ మాట్లాడుతున్నాం ద ఆర్కిటెక్చర్ జనరల్ గా. సో మనం ఇది తయారు చేసేటప్పుడు అంటే ప్రిపరేషన్ అప్పుడు ఇది. సో జనరల్ గా వెన్ యూఆర్ ట్రైంగ్ టు ప్రిపేరింగ్ సో ప్రిపేరింగ్ ఏ రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కానీ డాష్ బోర్డ్ కానీ ఈ విధంగా ఫ్లో అవుతాం. కానీ మనం లైక్ యూజర్స్ ఎలా చూస్తారంటే ఫస్ట్ డాష్ బోర్డ్ ని చూస్తారు. సో డాష్ బోర్డ్ నుంచి డాష్ బోర్డ్ లో ఉన్న టైల్స్ ని చూస్తారు. రివర్స్, డాష్ బోర్డ్ లో టైల్స్ ఉంటే దాంట్లో ఉన్న దాన్ని క్లిక్ చేస్తే అది నావిగేట్ అవుతుంది ఇక్కడ. సో డ్రిల్ అంటే లైక్ నావిగేషన్ చేస్తే, సో అంటే డీటెయిల్ డేటా కోసం నావిగేట్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుందండి. సో ఇట్ విల్ నావిగేట్ టు రిపోర్ట్. సో రిపోర్ట్ కి నావిగేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ ట్రై టు యూజర్స్. అంటే యూజర్స్ ఫస్ట్ చూసేది మీ డాష్ బోర్డ్ ఉంటే డాష్ బోర్డ్ చూస్తారు, డాష్ బోర్డ్ నుంచి రిపోర్ట్ నావిగేట్ అవుతుంది. ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ ఎవ్రీ రిపోర్ట్ షుడ్ హ్యావ్ ఎ డాష్ బోర్డ్. అన్ని రిపోర్ట్స్ కి డాష్ బోర్డ్ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది రిపోర్ట్స్ ని డైరెక్ట్ గా చూస్తారు. బట్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు క్రియేట్ ఎ డాష్ బోర్డ్ వీ కెన్ ఆల్సో క్రియేట్ ఇట్ లైక్ ఫర్ టేకింగ్ ద ఇంపార్టెంట్ మెట్రిక్స్ అవుట్ ఆఫ్ దిస్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ లో ఉన్న ఇంపార్టెంట్ మెట్రిక్స్ ని తీసుకుని నేను ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయగలుగుతాను. సో దిస్ ఈస్ ద 2 metrics I have and I want to create a dashboard out of it. సో ఇక్కడ చూడండి పిన్ విజువలైజేషన్ ఉంది. సో when I click on this, so it will try to ask you to create a visualization, right? Pin to visualization. So visualization new dashboard వెళ్ళింది. So where it was trying to create a new dashboard. So నేను dashboard new గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. So where I will try to go for it and simply say it as a pin. సో ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఒక కొత్త డాష్బోర్డ్ చేయనా అంటే ఎస్ ఐ వాంట్ క్రియేట్ ఇట్ యాజ్ అ డాష్బోర్డ్ ఎంఎస్ శాంపుల్ డాష్బోర్డ్. ఓకే, సో ఐ వాంట్ క్రియేట్ ఇట్. సో నేను క్రియేట్ చేసేస్తాను డాష్బోర్డ్. సో ఇక్కడ ఉన్న వాటికి నేను ఏం చేశాను, ఐ హావ్ ఎ పిన్ విజువలైజేషన్ వేర్ ఐ వాస్ పిన్నింగ్ దట్ విజువలైజేషన్ టు ద డాష్బోర్డ్. సో నా డాష్బోర్డ్ లోకి వెళ్ళిపోయింది. రైట్, సో వేర్ ఐ హావ్ పిన్ ప్రాఫిట్. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ రిపోర్ట్కి వస్తుంది.
సో అలాగే నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఇది కూడా పిన్ చేయాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు క్లిక్ హియర్ పిన్. సో యూజ్ ది ఎగ్జిస్టింగ్ డాష్బోర్డ్, శాంపుల్ డాష్బోర్డ్ ఉంది, దానికి ఎగ్జిస్టింగ్ దానికి పిన్ చేయమంటారు. ఎస్, ఐ వాంట్ టు పిన్ అండ్ యూ కెన్ గో టు హియర్ వేర్ యూ కెన్ సీ దట్. సో దీన్ని ఇండివిజువల్ వాటిని మనం ఏమంటాం అంటే వీటిని మనం ఏమంటాం టైల్స్ అంటాం. సో ఇలాగా ఫస్ట్ క్లయింట్ కి ఈ విధంగా చూపిస్తాం. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మెట్రిక్స్ యూ నీడ్ టు సీ. సో ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత సేల్ వచ్చింది. సో కన్సాలిడేటెడ్ వ్యూ విత్ ఇంపార్టెంట్ KPIs విల్ ట్రై టు షోకేస్ టు ది యూజర్. ఓకే, సో he really wants to understand more about this. He will click on this profit. It will navigate to the place from where you have pinned it. మనం ఎక్కడి నుంచి పిన్ చేసామో అక్కడ ప్లేస్ నావిగేట్ అవుతుంది ఫర్ డీటెయిల్డ్ డేటా. So they will come here and they will try to study via different demographics like ship mode wise gani, subcategory wise gani, region wise gani, or else they will try to see the straight wise profit intent. Okay, so navigation వచ్చి చూసారు కదా. సో టైల్స్ కి వెళ్తాయి. సో టైల్స్ నుంచి నావిగేట్ అయితే it will try to go into that report from which it is navigated. అంటే ఎక్కడి నుంచి అయితే పిన్ చేశారో అక్కడ ఆ రిపోర్ట్ కి ఆటోమేటిక్ గా నావిగేట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ ఎ డాష్ బోర్డ్. అండ్ ఇప్పుడు మన డాష్ బోర్డ్ వచ్చిందా లేదా అని చూద్దాం. సో ఈ వర్క్ స్పేస్ కి వెళ్తే మన డాష్ బోర్డ్ ఉండాలి, రైట్? సో వేర్ యూ కెన్ సీ దట్ ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రీన్ కలర్. సో చూడండి, సో మనకు ఒక డేటా సెట్ ఉంది. సో డేటా సెట్ నుంచి రిపోర్ట్ ఉంది, రిపోర్ట్ నుంచి డాష్ బోర్డ్ ఉంది. అదే లీనియర్ వ్యూ లో చూస్తే అదే డయాగ్రామ్ చూపిస్తుంది. ఒక డేటా సోర్స్ నుంచి ఒక డేటా సెట్ క్రియేట్ అయింది, ఆ డేటా సెట్ నుంచి రిపోర్ట్ క్రియేట్ అయింది, రిపోర్ట్ నుంచి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేశారు. సో దిస్ ఇస్ ద పాత్ ఆఫ్ లెర్నింగ్. లైక్ ఒక మన వర్క్ స్పేస్ లో పాత్ ఒక రిపోర్ట్ కి పాత్ కి వెళ్ళాలంటే ఈ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అగైన్ టు ఎ లిస్ట్, యూ కెన్ ఆల్వేస్ సీ దట్. ఓకే, సో దీంట్లో మనం వ్యూగా ఏ విధంగా వ్యూ చేయొచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి, మనం ఫిల్టర్ చేయలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం అంటే యూ కెన్ ఆల్సో గో ఫర్ డాష్ బోర్డ్స్. కావాలంటే డాష్ బోర్డ్స్ చూడొచ్చు. యూ వాంట్ టు సీ ఓన్లీ ద డేటా సెట్, యూ కెన్ ఆల్వేస్ సీ దట్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎ రిపోర్ట్, యూ కెన్ ఆల్వేస్ సీ ద రిపోర్ట్. సో రైట్, సో you can always filter it. There are settings here. So where I was saying that workspace settings eppana marchukochu. If you really want to delete this workspace, you can delete this workspace at any time. And meeru access evarkana ivvali anukunte, you can add a number of users. Specific ga workspace admins ki contact list untadi. So workspace admins evaraithe unnaro వాళ్ళతోటి వర్క్ స్పేస్ గురించి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు యాడ్ సమ్ యూజర్స్, యూ కెన్ గో టు వర్క్ స్పేసెస్. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే సో 3 డాట్స్ ఉంటాయి. దీంట్లో యూ కెన్ ఆల్వేస్ ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు దిస్ వర్క్ స్పేస్. సో ఎవరైనా యూజర్స్ ని యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. లెట్స్ సే సమ్వన్ ఆస్క్ దట్ ఈ శాంపుల్ వర్క్ స్పేస్ నాకు యాక్సెస్ ప్రొవైడ్ చేయంటే యూ షుడ్ హ్యావ్ దట్ ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ దట్ యూజర్. అండ్ సింపుల్ గా మీరు లైక్ వాడు మీకు తెలుస్తుంది కదా, వాడు నార్మల్ యూజరా లేకపోతే అడ్మిన్, లైక్ నార్మల్ యూజరా లేకపోతే ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తాడా, మనకి వర్క్ క్రియేట్ చేసి రిపోర్ట్స్ ఇక్కడ పబ్లిష్ చేయాలనుకుంటున్నాడా. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, విల్ ట్రై టు డిసైడ్ ద రోల్. ఓకే, సో రోల్ డిసైడ్ చేసి వాడికి యాక్సెస్ ప్రొవైడ్ చేసామంటే వాడు కూడా like the other user also can create a reports and